ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలు సత్తా చాటారు. బీజేపీ అభ్యర్థుల తరపున కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీలు ఈటెల రాజేందర్, డీకే అరుణ ప్రచారం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు కూడా బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం క్లైమాక్స్ కు చేరుకుంది. బీజేపీ అభ్యర్థుల తరపున పలువురు తెలుగు నేతలు ప్రచారం చేస్తున్నారు. తెలుగు వాళ్లు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో వాళ్లు ప్రచారం చేశారు. తూర్పు ఢిల్లీ, షాంద్రా ప్రాంతాల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రచారం చేశారు. బండి సమక్షంలో బీజేపీలో చేరారు 30 మంది ఆప్ కార్యకర్తలు. 3 రోజుల పాటు బీజేపీ అభ్యర్థుల తరపున బండి సంజయ్ ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేయాలని ఎన్డీఏ మిత్రపక్షాలను ప్రధాని మోదీ స్వయంగా ఆహ్వానించారు. మోదీ ఆహ్వానంపై ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. షాద్రా నియోజకవర్గంలో తెలుగు ఓటర్లతో మాట్లాడారు. ఇప్పుడే ఢిల్లీకి వస్తామంటే చూశాను. ఎప్పుడో 95లో పాడుపడిపోయిన హైదరాబాద్ మారిగా ఢిల్లీ తయారైంది. ఎవరు కారణమని నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. 10 ఏళ్ళు ఎవరు పరిపాలించారు ఈ ఢిల్లీని? అదే గాని డబల్ ఇంజిన్ సర్కార్ గాని వచ్చుంటే ఢిల్లీ కూడా వాషింగ్టన్ ని, న్యూయార్క్ ని తనదన్నే విధంగా తయారయ్యేది. ఒక పక్కన వెదర్ పొల్యూషన్, రెండో పక్కన పొలిటికల్ పొల్యూషన్ కూడా తయారైపోయింది ఢిల్లీలో. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రెండు కలిపి ఢిల్లీ కలుషితమైపోయింది. అలాంటి ఈ ప్లేస్ లో మళ్ళీ మనందరం ఊపిరి పీల్చుకోవాలంటే నరేంద్ర మోడీ గారు ఆక్సిజన్ మనకిస్తే తప్ప ఈ ఢిల్లీకి మోక్షం లేదని మరొకసారి ఢిల్లీ వాసులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. సోమవారం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. ఫిబ్రవరి 5వ తేదీన పోలింగ్ జరుగుతుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దేశ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫిబ్రవరి 8వ తేదీన 70 స్థానాల్లో కౌంటింగ్ జరుగుతుంది. గెలుపుపై అటు ఆప్ ఇటు బీజేపీ నేతలు చాలా ధీమాగా ఉన్నారు.